సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐపీఎల్ హంగామా కొనసాగుతుంది. ప్రస్తుతం 2024 సీజన్ మొదలయ్యి అన్ని టీంలు కూడా ఒక్కొక్క మ్యాచ్ ఆడిపోయి పాయింట్ పట్టికలో ఒక్కొక్క మ్యాచ్ ఆడినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సో గతంతో పోలిస్తే భిన్నమైనటువంటి ఆట తీరు కనపడుతుంది. ఈరోజు మనకు పంజాబ్ అదేవిధంగా ఈ మ్యాచ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్సీబీ కోహ్లీ పైన చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్సీబీ ఈసారి ఉమెన్స్ టీం ఛాంపియన్గా నిలిచింది. ఈసారి కూడా ఆర్సీబీ మెన్స్ టీం కూడా ఛాంపియన్ కావాలనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆర్సీబీ నుంచి. సో ఈ నేపథ్యంలో ఈరోజు కీలకమైనటువంటి ఒక పోరు కొనసాగుతుంది, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. సో ఈ జట్లకు సంబంధించి అనాలిసిస్ ఏ విధంగా ఉంది, ఈరోజు టీం బలాబలాలు ఏంటి, ఏ రకంగా మ్యాచ్ కొనసాగబోతుంది, ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లు ఏ రకంగా జరిగాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం స్పోర్ట్స్ అనలిస్ట్ సాయి పవన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయి పవన్ గారు నమస్తే. హలో సాయి. ఇప్పటివరకు చూసాం 10 టీంలు అన్నీ ఒక్కొక్క మ్యాచ్ ఆడిపోయాయి పూర్తిగా. దాంట్లో కొన్ని గెలిచాయి, కొన్ని ఓడిపోయాయి. సో ఈరోజు మరలా రెండో మ్యాచ్ ఆడడానికి సిద్ధపడుతున్నాయి పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ. ఈరోజు మ్యాచ్ కనుక చూసినట్లయితే ఎవరికి ఎక్కువ బలాబలాల అవకాశాలు ఉన్నాయి, ఈ రెండు టీంలలో ఎవరు కీ రోల్ పోషించే అవకాశం ఉంది ఈరోజు? యాక్చువల్లీ రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయండి. బట్ ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. వెరాస్ పంజాబ్ ఢిల్లీ పైన గెలుచున్నారు కాబట్టి సైకలాజికల్ స్ట్రెంగ్త్ డెఫినెట్గా పంజాబ్కి ఉందని చెప్పాలి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం పిచ్ ఇక్కడ ఆర్సీబీకి సంబంధించి చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద హోమ్ టౌన్ అడ్వాంటేజ్ ఆర్సీబీకి ఉంటుంది. అడ్వాంటేజ్ కారణంగా అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, విరాట్ కోహ్లీ కూడా హైయెస్ట్ రన్స్ ఉన్నాయి పిచ్ మీద. ఇంతవరకు మోర్ దెన్ 860 రన్స్ విరాట్ కోహ్లీ స్కోర్ చేస్తున్నారు. కాబట్టి ఇంకొకసారి ఆర్సీబీ ఈ మ్యాచ్ని సీరియస్గా తీసుకొని విన్ అయ్యే అవకాశం ఉందనే చెప్పాలి. బట్ పంజాబ్ అయితే అన్డౌటెడ్లీ ఒక టెరిఫిక్ ఫైట్ అయితే ఇస్తారు. బట్ ఆర్సీబీ బ్యాటింగ్ స్ట్రెంగ్తెన్ చేసుకొని గత రికార్డ్స్ని గుర్తుపెట్టుకొని ఈ పిచ్ వాళ్ళకే ఫేవరబుల్గా ఉంటుందని చెప్పాలి. ఒకటి ఆర్సీబీ టీంలో బ్యాటింగ్ పరంగా మంచి స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనపడుతుంది టీం. ఫీల్డింగ్లో కూడా మంచి కదులుతున్నారు గ్రౌండ్లో పాదరసం లాగా. బౌలింగ్ వచ్చేసరికి ఎక్కడో కొంత ఆందోళన, అభిమానులకు కూడా అంత పర్ఫెక్ట్గా బౌలింగ్ లేదు, నమ్మకంగా లేదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కొనసాగుతుంది. ఫస్ట్ మ్యాచ్లో కూడా అదే కనిపించింది, బౌలింగ్ తేలిపోవడం. సో ఎందుకు ఆ బలమైనటువంటి బౌలింగ్ లేదా ఆర్సీబీకి, లేకుంటే ఉన్నటువంటి వాళ్ళను సరిగా ఉపయోగించుకోవట్లేదా? మెయిన్లీ ఇక్కడ కెప్టెన్సీ మార్పు కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు తనకి ఏ ప్లేయర్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలో బాగా తెలుసు. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా ప్రాపర్గా ఉండేవి. ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్గా ఉన్నాడు. ఎస్పెషల్లీ ప్లేయర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే ఎబిలిటీ ఆర్సీబీలో తగ్గిందని చెప్పాలి. అది ఫస్ట్ మ్యాచ్లో కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్. మరి ఈ మ్యాచ్లో అయినా బౌలర్స్ని విత్ ఇన్ ద టైం యూస్ చేస్తూ ఫీల్డ్ ప్లేస్మెంట్లో కొన్ని మార్పులు చేస్తే ఆర్సీబీకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. సో అందులో కీలకమైనటువంటి బ్యాట్స్మెన్ ఆర్సీబీలో మ్యాక్స్వెల్. ఆయన మొన్నటిదాకా ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నాడో మనం చూస్తున్నాం. కానీ మొదటి మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యాడు. సో ఈ మ్యాచ్లో అయినా తన సక్సెస్ రేట్ కనబరుస్తారా, లేకుంటే ఎందుకు ఐపీఎల్లో వచ్చేసరికి మ్యాక్స్వెల్ పూర్తిగా భిన్నంగా కనపడుతున్నాడు? మిగతా అన్ని టోర్నమెంట్లో కానీ తన సొంత టీంలో కానీ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తున్నారు. ఐపీఎల్కి వచ్చేసరికి అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోతున్నాడు మ్యాక్స్వెల్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అద్భుతంగా ఆడతాడు, ఒంటి చేత్తో గెలిపిస్తాడు. ఐపీఎల్ని లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి కొన్ని ఇయర్స్గా ఫ్యాన్స్ సపోర్టర్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ అది ఫ్యాక్ట్ కూడా. మొదటి మ్యాచ్ లాగే ఇందాక మీరు అన్నారు, సో ఫస్ట్ మ్యాచ్లో లాగే ఇప్పుడు కూడా ఉంటుందంటే ఉంటుందనే చెప్పాలి. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఆర్సీబీలో అంటే మ్యాక్స్వెల్ని ఇప్పటిదాకా అవుట్ చేసిన బౌలర్స్లో పంజాబ్ నుంచి హర్ప్రీత్ బ్రార్ ఇంతవరకు 3 times అవుట్ చేస్తున్నాడు. కేవలం 14 బంతుల్లో 3 times హర్ప్రీత్ బ్రార్ మ్యాక్స్వెల్ యొక్క వికెట్ తీసున్నాడు. ఈసారి కూడా మ్యాక్స్వెల్ తన బౌలింగ్ వచ్చినప్పుడు, అంటే హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్ వచ్చినప్పుడు ప్రెషర్కి గురయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో కూడా బాగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఆ ప్రెషర్ని ఈసారి కూడా మ్యాక్స్వెల్ పైన మనం చూడొచ్చు. సో అలాగే ఢిల్లీతో మ్యాచ్ ఆడినప్పుడు పంజాబ్ కింగ్స్కు శామ్ కరణ్ అన్ఎక్స్పెక్టెడ్గా రెండో వికెట్ పడిపోయిన తర్వాత రావడం అనేది ఒక సైకలాజికల్గా అడ్వాంటేజ్గా మారినట్టుగా అనిపించింది పంజాబ్. ఎందుకంటే ఒక బలమైనటువంటి స్టాండ్ ఇచ్చాడు, హాఫ్ సెంచరీ కొట్టాడు, మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించినటువంటి స్థితికి తీసుకువెళ్ళాడు పంజాబ్లో. సో శామ్ కరణ్ని ఆ టీం కెప్టెన్, పంజాబ్ టీం కెప్టెన్ పర్ఫెక్ట్గా వాడుకున్నాడు కాబట్టి ఆ మ్యాచ్ ఫలితం అని చెప్పుకోవచ్చా? డెఫినెట్గా అండి. శామ్ కరణ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ అని చెప్పాలి. అండ్ బ్యాటింగ్లోనే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. సో సైకలాజికల్ ఒక స్ట్రెంగ్త్ అనేది లెఫ్ట్ హ్యాండర్స్కి ఉంటుంది. అదిగాక మనం గుర్తు చేసుకుంటే 2023 ఐపీఎల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ శామ్ కరణ్. 18.5 crores పంజాబ్ ఆ సీజన్లో కొనుగోలు చేశారు.
అంటే తన ఎబిలిటీ టాప్ మోస్ట్ ఉంటుంది కాబట్టి తన పైన హోప్స్ ఎక్కువ, తనకు ఉండేటువంటి బడ్జెట్ కూడా ఎక్కువ. అదే సిచ్యువేషన్ ఈసారి కూడా మనం చూసినట్టయితే శామ్ కరణ్ నుంచి మంచి గేమ్ అయితే ఉంది. బ్యాటింగ్లో తనని డౌన్ ద లైన్ తీసుకురావడం కంటే అప్ ది ఆర్డర్ మేబీ సెకండ్ వికెట్ తర్వాత, థర్డ్ వికెట్ తర్వాత తీసుకొస్తే ఖచ్చితంగా తన బ్యాటింగ్ రిసోర్సెస్ని మరింత ఉపయోగించుకోవచ్చు. ఈ మ్యాచ్లో కూడా అలాంటి ఎక్స్పెరిమెంట్ మనం చూసే అవకాశం ఉంది. మేబీ మెయిన్ వికెట్స్ త్వరగా పడితే శామ్ కరణ్ బ్యాటింగ్ వస్తాడు. ఇప్పటివరకు 5 మ్యాచెస్ అయిపోయినాయి. అన్ని మ్యాచెస్లో కూడా అన్ని టీమ్స్ బిలో 150 అయితే ఏ టీం కూడా కొట్టలేదు. అన్ని అబోవ్ 150 కొట్టుతూ వస్తున్నాయి. సో పూర్తిగా ఈసారి బ్యాట్స్మెన్ల ఆధిపత్యం కనిపించే అవకాశం ఉందా ఈ సీజన్లో? చెప్పలేమండి, ఎందుకంటే బ్యాటింగ్ మనం చూసినట్టయితే ఫస్ట్ 2 మ్యాచెస్లో 170+ స్కోర్స్ని చెన్నై స్కోర్ చేశారు మొదటి మ్యాచ్లో, తర్వాత సెకండ్ మ్యాచ్లో కూడా చూసాం సక్సెస్ఫుల్గా. కానీ మనం లాస్ట్ 3 మ్యాచెస్ కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టీమ్స్ టార్గెట్ని రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. అది 200 అబౌవ్ కావచ్చు, 170 అబౌవ్ కావచ్చు, 180 అబౌవ్ కావచ్చు, ఆ టార్గెట్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాయి. దీన్ని బట్టి ఇది కంప్లీట్గా బ్యాట్స్మెన్కి కాదు, బౌలర్కి కూడా ఈ సీజన్ ఫేవరబుల్గా ఉంటుందని చెప్పాలి. సో ఈ 2 టీంలలో దేశవాళీ క్రికెటర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇక్కడ మనకు కనిపించే జితేష్ శర్మ కావచ్చు కానీ, అటు ఆర్సీబీలో ఉన్నటువంటి మిగతా ప్లేయర్స్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో ఏమన్నా గొప్పగా కనపడేటువంటి అవకాశం ఉందా? యూజువల్గా ఐపీఎల్ కానీ లేకపోతే ఇండియన్ క్రికెట్కి కానీ సెలెక్ట్ కావాలి, ఆడాలనే తాపత్రయం ప్రతి ఇండియన్ యంగ్స్టర్లో ఉంటుంది. ఈ సీజన్లో మన డొమెస్టిక్ క్రికెటర్స్ చాలామంది బాగా పర్ఫామ్ చేస్తారు. మీరు మెన్షన్ చేసిన ఫస్ట్ నేమ్ జితేష్ శర్మ ప్రీవియస్ సీజన్స్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఈసారి ప్లేయర్గానే కాదు వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడు తన టీంకి. సో జితేష్ శర్మ నుంచి మంచి గేమ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాగే ఆర్సీబీలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ కూడా బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ వాళ్ళ యొక్క రోల్ని సమర్థవంతంగా పోషిస్తున్నారు. ప్రతి ఒక్కరి టార్గెట్ ఇండియన్ T20 టీంలో రావాలి అని, అండ్ 1 డేస్కి టెస్టులు కూడా ఆడాలని ఇదితో ఉన్నారు. సో మంచి గేమ్ అయితే మనం చూస్తాం. సో అలాగే ఆర్సీబీలో దినేష్ కార్తిక్ పాత్రని ఏ విధంగా చూడండి? లాస్ట్ టైం అనూహ్యంగా ఆయన చేసినటువంటి బ్యాటింగ్ కానీ ఒక్కసారిగా స్టార్ అయిపోయినటువంటి పరిస్థితి కానీ చూసాం. మళ్ళీ అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదా ఇంకా మనం ఫస్ట్ మ్యాచ్లో చూస్తే అంత ఎఫెక్ట్గా అయితే కనిపించినట్టు ఏం అనిపించలేదు. బట్ ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి దినేష్ కార్తిక్ ఈసారి మన కీ రోల్లో ఉండేటువంటి అవకాశం ఉంది ఆర్సీబీ నుంచి. దినేష్ కార్తిక్ ఈసారి వన్ ఆఫ్ ది ఆప్షన్స్గానే ఉంటారండి. కీ రోల్ అని అయితే చెప్పలేము, బట్ తను ఒక ఇన్స్పైరింగ్ క్రికెటర్. మనం గుర్తు చేసుకుంటే 2007 వరల్డ్ కప్ టీంలో ఉన్నాడు తను ధోనితో పాటు. తర్వాత ఎన్నో ఇయర్స్ టీంకి దూరంగా ఉండి మళ్ళీ ఇండియన్ టీంకి ఆడి ప్రస్తుతానికి పక్కన పెట్టినా సరే ఫ్రాంచైజీ క్రికెట్ అయితే బాగా ఆడుతున్నాడు. బట్ లాస్ట్ ఇయర్ తన పర్ఫార్మెన్స్ అంత మెరుగ్గా కనిపించలేదు, కన్సిస్టెన్సీ మిస్ అయింది. ఫినిషర్ రోల్ని కూడా తను తీసుకున్నాడు, బట్ అన్ఫార్చునేట్లీ కన్సిస్టెన్సీ లేకపోవడంతో మిస్ అయింది. ఈ సీజన్ తనకు ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి. మేబీ దినేష్ కార్తిక్ ఈసారి బాగా ఆడకపోతే ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్యం లేదు. ఇది ఓన్లీ ఒక టెస్ట్. రైట్. అలాగే రన్ మిషన్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే కొన్ని నెలల నుంచి తను ఏ క్రికెట్ కూడా ఆడట్లేదు, సంథింగ్ పర్సనల్ కారణాలు ఏదైనా కానీ. సో ఇప్పుడు ఐపీఎల్లోకి రంగంలో దిగాడు, మొదటి మ్యాచ్ మనం చూసాం. సో ఈ సీజన్ మొత్తం కూడా ఎలాంటి ప్రదర్శన ఉండబోతుందో? వచ్చే వరల్డ్ కప్ కూడా ఉంది, T20 వరల్డ్ కప్కి. సో దానికి ఆడడానికి ఇదేమన్నా డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉందా సెలక్షన్స్కి? ఇప్పటికే రోహిత్ శర్మ కానీ కోహ్లీకి సంబంధించి కానీ యంగ్స్టర్లను చూద్దాం అనేటువంటి ఆలోచన ఉంది సెలెక్టర్లకి వచ్చే T20 వరల్డ్ కప్కి అనేటువంటి వార్తలు కూడా వినపడుతున్న నేపథ్యంలో డౌట్ ఏం లేదండి, విరాట్ కోహ్లీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తారు. T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకొని తను ఐపీఎల్లో కూడా అగ్రెసివ్గా రాణించే ప్రయత్నం చేస్తాడు. బై నేచర్ హీస్ అన్ అగ్రెసివ్ క్రికెటర్. సో ఈసారి గేమ్లో మరింత మెరుగుపరుచుకోవడం కోసమే తను గ్యాప్ కూడా తీసుకున్నాడు. యాక్చువల్లీ టీంతో కొనసాగుతూ రీసెంట్గా జరిగిన 2-3 టెస్ట్ సిరీస్లో, 1 డే సిరీస్లో తను పార్టిసిపేట్ చేసి ఉండాలి. బట్ ఒక గ్యాప్ తీసుకుంటే బెటర్ ఫిట్నెస్తో రావచ్చనే ఉద్దేశంతోనే గ్యాప్ తీసుకున్నారు. ఈ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ మనం విరాట్ నుంచి చూస్తాము. ఎందుకంటే T20 వరల్డ్ కప్కి ఇండియా గెలవాలి అంటే రోహిత్ శర్మ ఎంత ఇంపార్టెంట్, విరాట్ కోహ్లీ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఐపీఎల్లో తను అద్భుతంగా ఆడతాడు ఈసారి. రైట్. ఫైనల్గా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి ఆ 4 టీంలు ఏవో మీరు అనుకుంటున్నారు 10 ఆల్రెడీ ఫైనల్కి వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ 2 టీమ్స్ చెన్నై, గుజరాత్ కన్ఫర్మ్గా ఉంటాయండి. అండ్ మనం గుజరాత్ ప్రదర్శన నిన్న కూడా చూసాము, 168 కొట్టి కూడా 6 రన్స్తో విన్ అయ్యారు. సో వన్ ఆఫ్ ద ఛాంపియన్ సైడ్స్ చెన్నై, గుజరాత్. అండ్ నెక్స్ట్ 2 టీమ్స్ వచ్చేసి ఈసారి ఆర్సీబీ వస్తుంది అనిపిస్తుంది. ఆల్రెడీ ఉమెన్ ప్రీమియర్ లీగ్, ఉమెన్ ఐపీఎల్ విన్ అయ్యి ఉన్నారు. సైకలాజికల్ స్ట్రెంగ్త్ వాళ్ళతో ఉంది ఆర్సీబీ. అండ్ ఇంకొక టీం వచ్చేసి మేబీ నేను అనుకోవడం సన్ రైజర్స్ కానీ లేకపోతే కోల్కతా కానీ రావచ్చు. అండ్ అదర్ టీమ్స్ కూడా రాజస్థాన్, లక్నో ఇలాంటి టీమ్స్ కూడా పర్ఫామ్ చేస్తున్నాయి. కానీ మేబీ సన్ రైజర్స్ కానీ లేకపోతే కోల్కతా యాజ్ ద 4th టీమ్. ఈ
2 టీమ్స్ అయితే కన్ఫర్మ్ అండి, సిఎస్కే అండ్ జీటీ. ఇంకా రిమైనింగ్ 2 టీమ్స్ కోసం అయితే మనము ఆర్సీబీని, కోల్కతాని కన్సిడర్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి పవన్ గారు. సో మొత్తానికి ఐపీఎల్ 2024 సీజన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఒక్కొక్క మ్యాచ్ కంప్లీట్ చేసుకొని దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈసారి ప్లే ఆఫ్స్కి ఏ టీంలో వెళ్తుంది, ఏ రకంగా ప్రదర్శన ఉంటుంది అనేటువంటి కూడా ఆసక్తి నెలకొంది. అభిమానులందరూ కూడా ఉత్సాహంగా మ్యాచ్లను కూడా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆర్సీబీ అదేవిధంగా పంజాబ్ జట్టుకు సంబంధించినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటూ కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.